గురుచరిత్ర అధ్యాయం 1. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. బాలార్కప్రభమింద్రనీలజటలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధై సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదాధ్యేయః సదా యోగిభిః. వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగిపోతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనముడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మ ఒక్కడేనని తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తునందనే భ్రాంతి తొలగిపోతుంది. అంటే ఈ జగత్తు మిథ్యయని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మృగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడే జన్మించాడు. శ్రీ దత్తాత్రేయుడిని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటితమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలనందుకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యం శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారి అజ్ఞాన దుఃఖరూపమైన సంసారము నుండి పొందుతాడు. హృదయశుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, అర్జనము అంటే ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండటము, త్యాగము, శాంతి, ఇతరులను దోషాలను ప్రకటించకుండటము, ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండటము, మృదు స్వభావము, లజ్జ అంటే అనుచిత కార్యములను చేయకుండటము, చాపల్యము లేకుండటము, సహనము, ఓరిమి, చెక్కుచెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండటము, నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపదలు అంటారని భగవద్గీత చెబుతుంది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించాడు. ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడతాయి. యజ్ఞ దాన తపస్సులు లోపిస్తాయి.
కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడి ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజ నదీ సంగమ తీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు. ఆయన మహత్యం చెప్పనలవి కానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానోపదేశం చేశాడు. వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచారి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అంటే ప్రయాగ, కాశీ, గయా యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బ్రతికిచ్చాడు. గొడ్డు బర్రెను పాడుగేదిగా చేశారు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపించాడు. విద్వాంసుల విద్యాగర్వాన్ని అణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడి కట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్ల వెళ్ళాడు. ఆ కాలంలో కోసిన మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలో నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించటం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమను మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణ శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతున్నాడు. సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతున్నాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్న సుఖదుఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు. సత్సంగం లేని లోరులైన అసురీ సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. ధర్మాన్ని ఆచరిస్తూ సాధు గురుదేవతల యందు భక్తి గలవాడే సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడును సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది అపస్తమ్మ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీగురువునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది ఆశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జన్హు భాగీరథ మహర్షుల వంటి వాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రులు పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించటం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపన్వులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను వంశ పారంపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వల్లను శ్రీగురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనను పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీగురు చరిత్ర నీకు ప్రసాదించబడినది. నీవి కడవ రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తులైన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము. దాన్ని సంపూర్ణంగా చెప్పటం ఎవరితరమూ కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తూ ఉంటుంది. దీని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవము. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు.
ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువుడు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తం అని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రమవుతాయి. అప్పుడు దైవకృప చేత సద్గురు సమాగమనం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చెప్పినట్లు నిరంతరము ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయంలోని కథారంభము. గంధర్వ నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారి పెళ్లి, సంతానము లేని వారి సంతానము, పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరిని నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అనుకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయటం లేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవటం లేదేమిటి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారు ఎందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియటం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడిని నేను ఏమి ఇవ్వగలను? బిడ్డను నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనటం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్నే సేవించిన మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. ఇది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడినైన నా యందు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు.
నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడే శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తనని ఎడబాసిన ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనివై ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. నా జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలో స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించింది. అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవము అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం ఢమరుం గదాం చ పద్మాసనస్థం ఋషిదేవవందితం దత్తాత్రేయ ధ్యానం అభీష్టసిద్ధిదం. ఓం శ్రీ గురు దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. కథలో నిష్ఠా ఊరిములతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తూ ఉండే గురుకృప అనుభవమవుతుందని సాయిబాబా, రమణ మహర్షి, అక్కలకోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు. గురుభక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి. చేసిన తప్పేమిటో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు. అయినా దానిని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు. సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు. ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరిన దానికి 100,000,000 రెట్ల అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించాడు. స్వప్నంలో లభించే గురు దర్శనము, గురు కృప ఉత్తమమైన శుభసూచాలని శాస్త్రాలు చెబుతున్నాయి.